హాయ్ అండి, అందరికి నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ అనే హాయ్ నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారికి, చైతన్య గారికి కంగ్రాచులేషన్స్ మ్యామ్. హనుమాన్ సూపర్ సక్సెస్ కొట్టారు. సో అక్కడ హనుమాన్ సక్సెస్తో స్టార్ట్ అయింది, డార్లింగ్తో కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అశ్విన్ గారు, డైరెక్టర్ అశ్విన్ గారు, వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ టు తెలుగు సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మొన్న ట్రైలర్ బాగుంది, దానికంటే ఇందాక చూసిన ట్రైలర్ ఇంకా ఎనర్జీగా ఉంది. సో మా వెనకాల ఉన్న యూత్ అందరికీ ఎంత స్టఫ్ కావాలో అంత నిండుగా ఉందని నాకు అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో థ్యాంక్ యూ. నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద నాకు ఒక సింగిల్ డే వేషం ఇచ్చారు. సో థ్యాంక్ యూ బ్రదర్. అండ్ అట్లాగే వివేక్ సాగర్ బ్రదర్, నేను నీకు ఫ్యాన్ని. సో ఆల్వేస్ నాకు ఎప్పటికైనా మీతో వర్క్ చేయాలని కోరిక. సో అందరికీ ఎంటైర్ టీమ్, నభా గారు నిజంగా థ్యాంక్స్ అండి. అంటే చిన్నదేదో ఉంటుంది కదండి, పెద్ద హీరోయిన్స్ చిన్న హీరోస్తో చేయరని. బట్ కంటెంట్ డెఫినెట్లీ బాగుంటే ఏ హీరోయిన్ అయినా ఏ హీరోతో అయినా చేస్తారని ప్రూవ్ చేశారండి. సో థ్యాంక్ యూ ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేసినందుకు. అట్లాగే ఎంటైర్ టీమ్ యాక్టర్స్ అందరికీ, శ్యామ్ అన్న ఉన్నాడు, కంప్లీట్ సింగిల్ కార్డ్ రాశారు. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎస్పెషల్లీ మా సాయిల్ దగ్గరకు వస్తే, సో ఫస్ట్ నుంచి చూస్తున్నాను దర్శిని. సో ఎక్కడి నుంచి డే బై డే ఎక్కడి దాకా వెళ్తున్నావు నా కళ్ళతో చూశాను. సో నీ హార్డ్ వర్క్, నీ డెడికేషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. డార్లింగ్ కూడా నీ సక్సెస్ లిస్ట్లో డార్లింగ్ కూడా ఒకటి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా మన కాంబినేషన్ కుదిరితే దర్శి రా చేద్దామంటే, లేవన్నా కొంచెం డేట్లు కష్టం ఉన్నాయి అనేంత స్థాయికి ఎదగాలని కోరుకుంటా. అట్లాంటి నేను ఎందుకు ఒప్పుకుంటా కానీ. సో డార్లింగ్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్. మనం 19th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.